హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా మేమైతే అరుణాచలం వెళ్ళాము. గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, మొత్తం ఎన్ని లింగాలు ఉంటాయి, వాటి పేర్లు ఏంటి, ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్న వారికి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. అన్ని వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం, చివరి వరకు చూడండి. మీరు గమనించారో లేదో, గోపురం చుట్టూ పక్షులు చూడండి ఎలా తిరుగుతున్నాయో. మాకైతే అలా చూస్తుంటే చాలా ఆశ్చర్యం, ఆనందం రెండూ కలిగాయి. ఇక మా అరుణాచలం జర్నీ గురించి తెలుసుకుందాం. మేము బెంగళూరు నుంచి వెళ్ళాము. నేను, మా అక్క, తమ్ముడు ముగ్గురం వెళ్ళాము. ఫస్ట్ టైం ఇలా ముగ్గురం కలిసి వెళ్ళడం. మేము బుక్ చేసిన బస్సు ఇదే, ప్రైవేట్ ట్రావెల్స్ బుక్ చేసుకున్నాము. డైరెక్ట్ మారథాలి నుంచి ఉంది. బెంగళూరు అంటేనే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ ట్రాఫిక్. అప్పటికి చాలా బెటర్, వీకెండ్, సో కొంచెం తక్కువే ఉన్నింది. మా అక్క అయితే ఇంటి దగ్గర నుంచి లంచ్ తీసుకొచ్చేసింది. తినడం స్టార్ట్ చేసేసాం. బయట చూస్తే ఫుల్ ట్రైన్, చాలా ప్లెజెంట్గా ఉన్నింది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వర్షం పడితే ఆ జర్నీ బాగా జరుగుతుంది అంటారు. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తినేసి పడుకునేసాం. ఈవినింగ్ 6:30 అలా అయింది రీచ్ అయ్యేసరికి. బస్ స్టాండ్ దగ్గరికి తీసుకెళ్ళలేదు, హైవే పైన స్టాప్ చేసేసారు బస్సు. మేము ఇంకా అక్కడి నుంచి నడిచే ఓపిక లేదు. 3 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్గా. సో ఇంకా అక్కడి నుంచి ఆటో తీసుకొని హోటల్ రూమ్స్ దగ్గరికి వెళ్ళాము. టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఏదో ఒక పాజిటివ్ వైబ్ అలా గోపురాన్ని చేస్తుంటే. మేము టెంపుల్ బ్యాక్ సైడే దిగేసాము. మా తమ్ముడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో చూసి సేవ్ చేసుకున్నాడు. వ్యూ చాలా బాగుందని చెప్పాడు. సో ఇంకా వెళ్ళేదారిలోనే కనిపించేసింది, వెతకాల్సిన పని లేకుండా. అండ్ టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుంది, దగ్గరగా కూడా ఉంటుంది కదా అని అక్కడే తీసేసుకున్నాము. మీరు గమనించారో లేదో, చాలా వరకు ఏ గుడి దగ్గర అయినా గోపురం పైన కోతులు, పక్షులు ఉంటాయి. గమనించండి. మేము తీసుకున్న రూమ్ ఇదే, 1500 ఛార్జ్ చేశారు. అండ్ మేము తీసుకున్న రూమ్ నుంచి చూస్తే టెంపుల్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. అయితే మాకు టెర్రస్ పైన ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉన్నింది. అలా వ్యూ చూస్తూ చాలా ఎంజాయ్ చేసాము. మా తమ్ముడు ఇంకా వీడియోస్ తీయడం స్టార్ట్ చేసేసాడు. ఫ్రెష్ అయ్యి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోయాము. 8:30 కల్లా స్టార్ట్ చేసేసాము. రాజగోపురం దగ్గరికి వెళ్ళి కర్పూరం వెలిగించి దేవునికి దండం పెట్టుకున్నాము. ఏ ఆటంకాలు లేకుండా బాగా దర్శనం జరగాలని. గిరి ప్రదక్షిణ పడమర వైపు నుంచి చేయాలి, నుంచి స్టార్ట్ చేయాలి. ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా మనం ఫస్ట్ వినాయకుడికి దండం పెట్టుకొని వెళ్తే చాలా మంచిది. రాజగోపురం దగ్గర కర్పూరం వెలిగించి అందరూ వినాయకుడి దగ్గరికి వచ్చి ఎలాంటి విజ్ఞానాలు లేకుండా దర్శనం బాగా జరగాలని ఇక్కడ ఆ వినాయకుడిని స్మరించుకొని వెళ్తారు. పర్వతం అంటే గిరి. ఈ గిరిని శివుని ప్రత్యక్ష రూపంగా నమ్ముతారు. ప్రదక్షిణ చేస్తే పాపాలు తొలగిపోతాయని, మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం. ఇప్పుడు మనం ఒక్కొక్క లింగం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఇంద్రలింగం. ఈ లింగం దర్శనం వల్ల మనకి సంపద ఇంకా రక్షణ లభిస్తుంది. తర్వాత అగ్నిలింగం. అగ్నిలింగం దర్శనం వల్ల ఆత్మిక విశ్వాసం కలుగుతుందని విశ్వసిస్తారు. కొన్ని దగ్గర ఫొటోస్, వీడియోస్ తీయకూడదనుంది. సో అలో ఉన్నంత వరకు మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాను. గిరి ప్రదక్షిణ వెళ్ళే దారిలో ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అండ్ మేము వెళ్ళింది నైట్ టైం కాబట్టి చాలా వరకు క్లోజ్లో ఉన్నాయి. సో బయట నుంచి దండం పెట్టుకొని వచ్చేసాము. అలానే గిరివలం దారిలో చాలా షాప్స్ ఉన్నాయి, అన్నీ కొంచెం రీజనబుల్ కాస్ట్కే ఉన్నాయి. మా అక్క అయితే మా చిన్నోడికి బొమ్మలు కొనేసింది. అండ్ నెక్స్ట్ అయితే యమలింగం. ఇక్కడ దర్శనం వల్ల భయం తొలగింపు అనేది నమ్ముతారు. మనకు ఎలాంటి భయాలు ఉన్నా ఇక్కడ కూర్చొని కొద్దిసేపు ధ్యానం చేస్తే ఆ భయం అంతా పోతుందని నమ్ముతారు. దానిలో మాకైతే జింకలు కనిపించాయి. ఏమన్నా ఫుడ్ పెడతారని వచ్చాయి, బట్ అక్కడైతే బోర్డులో రాసింది ఇక్కడ అలాంటి వన్యప్రాణులకు ఎలాంటి ఫుడ్ పెట్టద్దని. అలానే ప్రతి లింగాన్ని దర్శనం చేసుకుంటూ ప్రత్యేక ఫలితాలు లభిస్తాయని నమ్మకం. ప్రతి లింగం దగ్గర కాసేపైనా ధ్యానం చేస్తే చాలా మంచిది, మంచి ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆత్మశాంతికి ప్రదక్షిణ ఎంతో ఉపకరిస్తుంది. నైరుతి లింగం. ఏమైనా దోషాలు ఉన్నవారు ఈ దర్శనం వల్ల దోష నివారణ జరుగుతుందని అంటారు. అరుణాచల గిరి ప్రదక్షిణ మన ఆధ్యాత్మికతని, ఆ పరమశివుని అనుగ్రహాన్ని అందించడానికి గొప్ప మార్గం చూపిస్తుంది. ప్రతి అడుగు పవిత్రత, ప్రతి ప్రదక్షిణ పరమశాంతికి లభిస్తుంది. ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా అరుణాచల గిరి ప్రదక్షిణ చేసి ఆ అద్భుతాన్ని పొందండి. ప్రదక్షిణ 4 నుంచి 5 గంటలు పడుతుంది. ప్రదక్షిణ చేసే అప్పుడు మౌనం పాటించడం, జపం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. తిరువన్నమలైలో ఉన్న ఈ అరుణాచలేశ్వర గుడి పంచభూత స్థలాల్లో అగ్నిస్థలం. అరుణాచలగిరిని శివుడి స్వరూపం అని కూడా అంటారు. రమణ మహర్షి ఇక్కడే ధ్యానం చేసి అరుణాచల జ్ఞానికి మూలం అని కూడా అన్నారు. ఈ కొండల్లో సాధువులు, ఋషులు శక్తి ఇప్పటికీ ఉందని నమ్మకం. వెళ్లే దారిలో ఆ అరుణాచలేశ్వరుని పవిత్ర భూమిలో ఒక దివ్య స్థలం ఉంది. అదే శ్రీ షిరిడి సాయి దర్శనం. నవగ్రహ ఆశీస్సులు, ధూపం వాసనతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణం మమ్మల్ని ఎంతో ఆనందంలో పడేసింది. గిరి ప్రదక్షిణ చేసే దారిలోనే ఒక సాయిబాబా టెంపుల్ ఉంది. అసలు మాటల్లో వర్ణించలేం, అంత అద్భుతంగా ఉంది. నవగ్రహాల విధానంలో సాయి నవగ్రహాలు పెట్టారు. మీలో ఎంతమంది ఈ ఆలయాన్ని చూశారో కామెంట్ చేయండి.
టెంపుల్ వర్ణలింగం దాటిన తర్వాత వస్తుంది. కొత్తగా వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. దాని తర్వాత సూర్యలింగం దర్శనం చేసుకొని వెళ్తుండగా ఆ నారాయణుడి పాద దర్శనం కలిగింది. నుంచి వెళ్ళే ప్రతి భక్తులు స్వామివారి పాదాలకి దండం పెట్టుకొని బయలుదేరుతున్నారు. దాని తర్వాత వర్ణలింగం. మనకి ఈ లింగం దర్శనం వల్ల ఆరోగ్యం, జలతత్వం లభిస్తాయి. ఆ దర్శనం చేసుకొని అలా వెళ్ళామో లేదో వర్షం స్టార్ట్ అయింది. బట్ చినుకులు పడడం వల్ల మా ప్రదక్షిణకి ఎలాంటి ఆటంకం రాలేదు. అలానే అర్ధనాదేశ్వరి కోవెల దర్శనం. వెళ్ళే దారంతా శివుని దర్శనమే. చాలా ఆనందంగా అనిపించింది. నైట్ టైం అయినా కూడా చిన్న చిన్న షాప్స్ పెట్టే ఉన్నారు. ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాము. 12 అలా అయింది. ఇంకొక 3 లింగాల దర్శనం అయితే మా ప్రదక్షిణ పూర్తయిపోతుంది. వాయులింగం. ఈ లింగం దర్శనం వల్ల మనలోని శక్తి మరియు ప్రాణశక్తి పెరుగుతుంది. తిరువన్నమలై నేమున్న బోర్డు గమనించారా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇక్కడ ఫొటోస్ తీసుకునే ఉంటారు. వెళ్ళిన ప్రతి ఒక్కరు అక్కడ ఫొటోస్ తీసుకునే వస్తారు. అదేంటో. దాని తర్వాత చంద్రలింగం. దాని తర్వాత కుబేరలింగం. ఈ లింగం దర్శనం వల్ల ఐశ్వర్యం, ధనం లభిస్తుంది. ఆ దర్శనం అవ్వగానే మోక్ష మార్గం దారి వస్తుంది. చాలా పెద్ద క్యూవే ఉన్నింది. మేము వెళ్ళిన రోజు ఆది కృతిక అంట. సో రోజు కన్నా కొంచెం ఎక్కువే క్యూ ఉన్నారు. మోక్ష మార్గం వల్ల ఏమైనా పాత నొప్పులున్నా లేదా ఎప్పటి నుంచి అలానే ఉండిపోయిన నొప్పులున్నా అలాంటి వారికి ఉపశమనం కలుగుతుందని నమ్మకం. మోక్ష మార్గం చాలా చిన్నగా ఉంటుంది. కానీ లావుగా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ మోక్ష మార్గం దర్శనం చేసుకుంటారు. అదే ఆ శివుని మహిమ. రష్ ఎక్కువ ఉండడం వల్ల మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళాము. ఈసారి కుదరలేదు మాకు. ఒక లాస్ట్ లింగం మిగిలి ఉంది. ప్రదక్షిణ చేసే భక్తులకి ఎలాంటి ఆటంకాలు రాకూడదని, వెళ్ళే దారి కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రతి దగ్గర గిరివలం అని బోర్డు ఉంది. అంటే గిరి మార్గం అని. ఫైనలీ లాస్ట్ లింగం దగ్గరికి అయితే వచ్చేసాము. అదే ఈశాన్య లింగం. ఆధ్యాత్మిక జాగృతి పెంపొందుతుంది ఈ దర్శనం వల్ల. మా ప్రదక్షిణ అష్టలింగాల దర్శనం అయితే పూర్తయిపోయింది. అయ్యేసరికి 2:30 అయింది. రాజగోపురం దగ్గరికి వెళ్ళి కర్పూరం వెలిగించి దండం పెట్టుకొని వెళ్ళాం. 8 దిక్కుల లింగాలు అంటే అష్టదిక్పాలకులు. వీటి అన్నిటినీ దర్శించుకొని రాజగోపురం దగ్గరికి వస్తారు. చాలామంది రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడికే రావడం వల్ల ఆ ప్రయాణం పూర్తయిందని నమ్మకం. టెంపుల్ క్లోజ్లో ఉంది. సో మేమైతే రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకొని మార్నింగ్ వద్దామని వెళ్ళిపోయాము. రూమ్ దగ్గర నుంచి చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది. మార్నింగ్ లేవగానే అలా ఆ గోపురాన్ని దర్శించుకుంటే మనిషికి చాలా ప్రశాంతంగా అనిపించింది. మనం అరుణాచల ఆలయం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. అరుణాచలేశ్వర ఆలయం భారతదేశంలోని అతిపెద్ద శివాలయంలో ఒకటిగా తెలుస్తుంది. దాదాపు 1000 ఏళ్ళు పైగా చరిత్ర కలిగి ఉంది. ఈ ఆలయం తూర్పు వైపున కట్టబడింది. ఇది పంచభూత స్థలాల్లో అగ్నిలింగం ప్రాముఖ్యత కలిగిన విశేష క్షేత్రం. పురాణ కథ ప్రకారం శివుడు అనంతమైన అగ్నికలంగా అవతరించాడు. అదే స్థానంలో ఈ ఆలయం ఉంది. ఆలయంలో 5 ఘనమైన ప్రాకారం, అనేక మంటపాలు, శక్తి గుంటాలు, ప్రధానంగా వేల అధికారుల శాసనాలు ఉన్నాయి. అత్యంత ప్రసిద్ధి పండుగ కార్తీక దీపం. ఇందులో కొండపైన పెద్ద అగ్ని వెలిగించి లక్షల మంది భక్తులు దర్శించడానికి వస్తారు. ప్రతి పౌర్ణమి రోజు లక్షల మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇది దాదాపు 14 కిలోమీటర్ల పాదయాత్ర. ఇది పాప విమోచన, మోక్ష ప్రయోజనం ఇస్తుందని నమ్మకం. అరుణాచలేశ్వరుని సరస్వతిగా ఉన్న దేవి అన్నామలై అమ్మన్, అపిత కుచాంబ ఆలయం. ఆలయ ప్రాంగణంలో అనేక ఆశ్రమాలు, మహానుభావులు సమాధులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రమణ మహర్షి ఆశ్రమం ప్రసిద్ధి ఇక్కడ. శాస్త్రోక్తంగా చెప్పాలంటే ఈ కొండను భగవాన్ శివుడే స్వరూపంగా భావిస్తారు. అంటే అరుణాచలమే పరమేశ్వరుని స్వరూపం. ఈ కొండను చుట్టడం అంటే భగవంతుణ్ణి ప్రత్యక్షంగా ప్రదక్షిణ చేయడమే. పురాణాల్లో చెప్పబడినట్టు ఈ ప్రదక్షిణ చేయడం వల్ల మన పూర్వకర్మలు తొలగిపోతాయి. మోక్షాన్ని చేరే మార్గానికి అదొక సాధన అవుతుంది. త్రిగుణాల నుండి బయటపడతారని, లోకబాధల నుండి విముక్తి కలుగుతుందని చెబుతారు. అంతేకాదు మన పాదయాత్రలో ప్రతి అడుగు ఒక శివనామ జపంలా ఫలిస్తుందని అనిపిస్తుంది. మహర్షి వంటి మహానుభావులు కూడా అరుణాచలాన్ని శివస్వరూపంగా భావించి జీవితాంతం అక్కడే నివసించారు. ఆయన మాటల్లో చెప్పాలంటే అరుణాచల గిరి ప్రదక్షిణం అనుభవించిన వ్యక్తి జీవితంలో ఒక మాయ తక్కువే. ప్రదక్షిణ సమయంలో ఎదురయ్యే ప్రతి ముఖం భక్తితో నిండినవే. ఏ వయసైన వారైనా వారు నడుస్తూనే ఉన్నారు. కొందరైతే మొక్కుబడి కారణంగా అదే ప్రదేశాన్ని మళ్ళీ మళ్ళీ తిరుగుతున్నారు. దారిలో చిన్న చిన్న మందిరాలు, పీఠాలు, సద్గురు ఆశ్రమాలు, ఇవన్నీ మన యాత్రను ఆధ్యాత్మికంగా మేలుకొని నడిపించడమే కాదు, మన మనసుకు గొప్ప స్థిరత్వాన్ని అందిస్తాయి.
సమయంలో ఒక విషయం చాలా బలంగా గుర్తొచ్చింది. ఇన్ని వేల మంది తెల్లవారుజామున నుంచి నడి రాత్రి వరకు ఇదే మార్గంలో నడుస్తున్నారు. అది కేవలం భక్తి, శక్తి వల్లే సాధ్యమవుతుంది. ఇంకా చెప్పాలంటే గిరి ప్రదక్షిణ అనేది శరీరానికంటే మనసుకి సందేహాలను తొలగించే ఓ ప్రయాణమని చెప్పొచ్చు. అంతా అయిపోయాక మనసులో ఒక తృప్తి. ఈ మహాపుణ్యస్థలాన్ని మీరు కూడా తప్పకుండా దర్శించండి. మీరే కాదు, మీ కుటుంబం కూడా శాంతి, అభయం పొందుతుంది. ఒకసారైనా అరుణాచల గిరి ప్రదక్షిణ చేసి రావడం మీ జీవితంలో కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మాకు దర్శనం లేట్ అవ్వడానికి కారణం ఆది కృతిక నక్షత్రం రోజు కావడమే. కృతికా నక్షత్రం కాలపట్టికలో చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున దేవస్థానానికి వెళ్ళి దర్శనం పొందితే చాలా మంచి ఫలితం కలుగుతుందన్న నమ్మకం. ఈ రోజున చాలామంది వేల సంఖ్యలో వచ్చారు. చాలా ఎక్కువ మంది ఆలయం రావడం వల్ల ఫుల్ క్యూ ఉంది. దర్శనం కోసం 4 గంటల పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. అలాగనే మీరు ఇలాంటి రోజుల్లో ప్లాన్ చేయాలనుకుంటే కొంచెం ముందుగానే అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అండ్ మెయిన్ పాయింట్, క్యాష్ తీసుకొని వెళ్ళండి. మేము 50 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళాము. ఫోన్పే, యూపీఐ యాప్స్ ఏవి అలో లేదు. సో క్యాష్ క్యారీ చేయడం బెస్ట్. ఇంక మేము లోపల గర్భగుడిలోకి వెళ్తున్నాము అరుణాచలేశ్వరుని దర్శనం కోసం. మార్నింగ్ 6కి అలా క్యూలోకి వెళ్ళాము. ఆ క్యూలన్నీ దాటేసి ఇలా వచ్చేసరికి 10:30 అయింది. అండ్ ఫోన్స్ అలో లేదు, అందరూ లోపల పెట్టేయమన్నారు అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అయ్యి. సో లోపల పెట్టేసి దర్శనంకి వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నెక్స్ట్ అయితే ప్రసాదాల దగ్గరికి వెళ్ళాము. అక్కడ కూడా సేమ్, నో యూపీఐస్, ఓన్లీ క్యాషే అలా ఉంది. ప్రసాదం దగ్గర ఫస్ట్ టోకెన్ తీసుకొని ఇంకో క్యూలో వెళ్తే అక్కడ ప్రసాదం ఇస్తారు. సో ఇది కొంచెం చూసుకొని వెళ్ళండి. మధ్యలో క్యూలో ఉండి మళ్ళీ వెనక్కి రావాలంటే చాలా ఇబ్బంది. అండ్ ఫుల్ రష్ ఉన్నారు మేము వెళ్ళినప్పుడు. పులియోగ్ర ఇంకా చక్కెర పొంగలి, లడ్డూలు తీసుకున్నాము. దర్శనం అంతా కంప్లీట్ అయ్యేసరికి 12:30, 12:40 అయింది. మాకైతే 2:30కి బస్ ఉంది. ఫైనల్లీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ప్రసాదం తినేసి బయట వచ్చేసాము. రాగానే రెస్టారెంట్ కనిపించింది, కన్నా రెస్టారెంట్. టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఫుడ్ బాగుంది. మేమైతే మీల్స్ ఆర్డర్ చేసాము. తినేసి మా అక్క తమ్ముడు లగేజ్ తీసుకురావడానికి వెళ్ళారు. నేనైతే కాలు నొప్పులతో ఒక దగ్గర కూర్చుండిపోయాను. అక్కడి నుంచి రమణ మహర్షి ఆశ్రమం వెళ్ళాము. ఆటోస్ అవైలబుల్లో ఉంటాయి, డైరెక్ట్ ఆశ్రమం ముందు ఆపుతారు. మాకు 2:30కి బస్. 1 పైన అలా వెళ్ళాము. 1 అవర్ ఆశ్రమంలో స్పెండ్ చేసాము. అక్కడ ఆశ్రమం మేము వెళ్ళే టైంకి క్లోజ్లో ఉన్నింది. 2కే ఓపెన్ చేశారు. చాలా పీస్ఫుల్గా ఉన్నింది. ఫుల్ చెట్లు అండ్ ఫుల్ ఆఫ్ సైలెన్స్. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ ఆశ్రమంకి బయట నుంచి ఫారినర్స్ కూడా వస్తారు. ఇక్కడ ఆశ్రమం వాళ్ళు ఫ్రీ స్టే ప్రొవైడ్ చేస్తారు. బట్ మనం 2 months ముందే బుక్ చేయాలి. వాళ్ళు చెక్ చేసి మనకు అప్డేట్ ఇస్తారు. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో కామెంట్ చేయండి. ఇక్కడ చాలా నెమళ్ళు ఉంటాయి. 1, 2 కాదండి, చాలా ఉంటాయి. మేమైతే 2 months నుంచే వెళ్ళాలనుకుంటూ ఉన్నాం. సడన్గా ఇలా కుదిరిపోయింది. చాలా ఆనందంగా ఉన్నింది. రమణ మహర్షి స్వయంగా ఈ ఆశ్రమంలో ఉండి నేను ఎవరు అనే ప్రశ్న ద్వారా ఆత్మ అనుభూతిని పొందడమే ఆయన సందేశం. పద్ధతిని నేర్పించారు. ఈ ఆశ్రమం శాంతి, నిశ్శబ్దం వాతావరణంతో కలిగి ఉంటుంది. ఇక్కడ భక్తులు శాంతి కోసం ధ్యానం చేయడానికి వస్తారు. మీరు తిరువన్నామలై వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ఆశ్రమంకి వెళ్ళండి. అలా మా జర్నీ అయితే జరిగింది. ఫైనల్లీ చాలా హ్యాపీగా ఉంది. బ్యూటిఫుల్ జర్నీ మా అక్క తమ్ముడితో కలిసి. బ్యూటిఫుల్లే కాదండి, చాలా పీస్ఫుల్గా కూడా ఉన్నింది. అండ్ రిటర్న్ వచ్చే టైంలో కూడా మాకు వర్షం పడింది. బట్ అక్కడ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎలాంటి ఆటంకం కలగలేదు, మా శివుని దయ వల్ల. అండ్ మధ్యలో అయితే ఒక దగ్గర ఆపారు. అక్కడైతే మేము పునుగులు అవి ఇవి తిన్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్. బాయ్.